టు నాయుడు స్టడీ సర్కిల్ అండి. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం. సో మరి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2025కి సంబంధించినటువంటి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఓఎంఆర్ సీట్ ఎలా ఫిలప్ చేయాలి, మరి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మరి ఒకసారి హాల్ టికెట్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ చూద్దాము, ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్ చదువుదాము, ఆ తర్వాత మనకి ఓఎంఆర్ సీట్ ఎలా ఫిలప్ చేయాలో చూపిస్తాను. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో కూడా మీకు ఇక్కడ చెప్తాను. ఓకే, ఒకసారి చూసుకుంటే ఇక్కడ నేను ఒక స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ తీసుకున్నాను. దీన్నే మనం అడ్మిట్ కార్డ్ అంటాము. ఓకేనా? సో ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th ఇద్దరికి ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి నాన్న. సో 6th అవ్వచ్చు, 9th క్లాస్ అవ్వచ్చు, ఇద్దరికి కూడా ఒకేలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకుంటే రోల్ నెంబర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. ఓకేనా? ఇది మనకి రోల్ నెంబరు. ఓకేనా? తర్వాత ఇది అప్లికేషన్ నెంబరు. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్. క్యాండిడేట్ నేమ్ కూడా చెక్ చేసుకోండి. ఎందుకు సార్ అంటే అవి మీవి కాదా అవునా, ఒకవేళ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేము, జెండరు మేలా ఫిమేలా అంటే బాయ్ ఆర్ గర్లా, తర్వాత దాని యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తారు. అదేవిధంగా కేటగిరీ, ఓబీసీకి వస్తున్నారా, జనరల్కి వస్తున్నారా, ఎస్సీకి వస్తున్నారా, ఎస్టీకి వస్తున్నారా అని చెప్పేసి మనం ఇక్కడ చెక్ చేసుకుంటే, ఆ తర్వాత మనకి క్యాండిడేట్ సైన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఎలాగా మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు సైన్ చేస్తారు కదా పిల్లలు, తన యొక్క సైన్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి ఒక సంస్థ నిర్వహిస్తుందండి. సెంట్రల్గా కొన్ని ఎగ్జామ్స్ని ఈ సంస్థకి ఇస్తారనమాట. సో వాళ్ళు ఏ ఎగ్జామ్ అయినా సరే, జేఈఈ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఇలాంటి నవోదయ సైనిక్ స్కూల్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారు. వాళ్ళ మోడల్ పేపర్ వాళ్ళ యొక్క హాల్ టికెట్, ఇది అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో అన్నీ కూడా ఇలానే ఉంటాయి, సేమ్ అనమాట. ఓకేనా? మరి ఇక్కడ మనం నెక్స్ట్ కానీ చూసుకుంటే చూడండి ఒకసారి, క్వశ్చన్ పేపర్ యొక్క మీడియం అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ పేపర్ మీడియం, మీరు ఏ మీడియం అయితే అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇచ్చారో ఆ మీడియంలో మీకు క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ తిను ఇంగ్లీష్ మీడియం ఇచ్చుకున్నారు కాబట్టి ఇంగ్లీష్ అని వచ్చింది నాన్న. మరి డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 5th April 2025. మరి టైమింగ్ ఆఫ్ టెస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 2 PM నుండి 4:30 PM వరకు. ఓకే, ఇది ఎవరికి? ఇది 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అదే మీరు 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే 2 PM. ఓకేనా? 2 PM టు 4:30 PM. మరి 2 PM టు ఏంటమ్మా 2 PM టు 5 PM వరకు ఉంటుంది. వీళ్ళకైతే 3 hours ఉంటుంది ఎగ్జామినేషన్, వీళ్ళకైతే 2.5 hours ఉంటుందన్నమాట. ఓకేనా? సో మీరు ఇది గమనించాలి. ఆ తర్వాత రిపోర్టింగ్ టైం ఎట్ సెంటర్కి ఎంతకు వెళ్ళాలి సార్ మనం? రిపోర్టింగ్ టైం అంటే 12 noon అమ్మ, అంటే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 కల్లా వెళ్ళేటట్టుగా చూసుకోవాలన్నమాట. మరి ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైం ఎట్ సెంటర్, మరి లోపలికి ఎంట్రీ చేస్తారు కదా, ఆ గేట్ అనేది ఎంత క్లోజ్ చేస్తారు సార్ అంటే 1:30 PMకి షార్ప్గా మనం క్లోజ్ చేసేస్తామని చెప్పేసి క్లియర్గా బ్రాకెట్లో పెట్టాడు. అంటే 1:30 లోపే మీరు ఉండాలి. 12 o'clockకి ఓపెన్ చేసేస్తారు గేట్స్, 1:30 కల్లా మీరు అక్కడ ఉండాలి. 2 o'clockకి ఎగ్జామ్ అనమాట, మీరు అది అబ్జర్వ్ చేయాలి. అదేందా సార్? ఈ ½ an hour దేనికి సార్ అంటే ఓఎంఆర్ సీట్లో ఏవైనా ఫిలప్ చేయవలసినటువంటి అంశాలు ఉంటాయి కదా, సో అవన్నింటి కోసం ఆ ½ an hour టైం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి మనకి ఇక్కడ తెలిసిందే స్టేట్ ఆఫ్ సెంటర్, స్టేట్ ఆఫ్ టెస్ట్ సెంటర్, దీనికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఇచ్చుకున్నారు. సిటీ ఏమో విజయనగరం ఇచ్చారు. ఇది సెంటర్ యొక్క కోడు నేము, దీనికి 121301 వచ్చింది, ఇది ఒక స్కూల్ నేమ్ వచ్చింది. అదేవిధంగా టైం, అడ్రస్ ఆఫ్ ది టెస్ట్ సెంటర్, మరి ఏదైతే టెస్ట్ జరుగుతుందో ఆ క్యాంపస్కి అడ్రస్ కూడా ఇచ్చారనమాట. ఓకేనా? సో ఇవి మనకు ఉన్నటువంటివి. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి సార్ అంటే ఇదిగో ఈ పోర్షన్, సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఏదైతే పోర్షన్ ఉంటుందో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు సార్? ఇక్కడ మనం కొన్ని ఫిలప్ చేయవలసినటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో ఈ అడ్మిట్ కార్డ్ని మనకి ఎవరైతే ఇన్విజిలేటర్ వస్తారో ఆయన తీసుకుంటారనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇది సెల్ఫ్ డిక్లరేషన్. ఓకేనా? ఇది పేరెంట్స్ కూడా చూస్తే, పేరెంట్స్ కూడా ఒకసారి ఈ పోర్షన్ ఏదైతే మీకు అడ్మిట్ కార్డులో ఉందో దాన్ని చూసుకోండి ఒకసారి.
ఫస్ట్ ఇక్కడ ఐ డాష్ అని ఇచ్చాడు, రెసిడెంట్ ఆఫ్ డాష్ డూ హియర్ బై డిక్లేర్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఏం చేయాలి, ఐ తర్వాత ఈ నేము క్యాండిడేట్ నేమ్ ఎవరైతే ఉందో వాళ్ళ పేరు రాయాలమ్మా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, ఇక్కడ నేను నాయుడు అని రాసుకుంటాను అనమాట, నాయుడు అని రాసుకుంటాను. రెసిడెంట్ అంటే ఏంటి, తను ఎక్కడ నివసిస్తున్నారు, సో ఆ పేరెంట్స్ ఎక్కడ నివసిస్తున్నారని చెప్పేసి రాసుకుంటారు. మేము విజయనగరం కాబట్టి విజయనగరం అని చెప్పేసి నేను రాస్తున్నాను అనమాట, విజయనగరం. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే నేను ఒక డిక్లరేషన్ ఇస్తున్నాను, నేను చెప్పేదంతా కూడా నిజమే అని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వడం అనమాట దీన్ని. తర్వాత ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే డిక్లరేషను, ఐ హ్యావ్ రీడ్ ద డీటెయిల్డ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ యాజ్ గివెన్ ఆన్ పేజ్ నెంబర్ 2 అండ్ ఐ అండర్టేక్ టు అబైడ్ బై ద సేమ్ అని చెప్పేసి మనం తీసుకుంటున్నాం. నేను పేజ్ నెంబర్ 2లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివే ఈ డిసిజన్ నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి మనం ఇక్కడ డిక్లరేషన్ ఇస్తున్నాం అనమాట. ఏంటి సార్ అంటే ఇక్కడ క్యాండిడేట్ ఫోటో, ఏ ఫోటో ఉండాలి, సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ టు బి ఎఫెక్స్డ్ బిఫోర్ ద రీచింగ్ ద సెంటర్. నువ్వు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైతే ఫోటో పెట్టావో, ఇక్కడ చూసాం కదా ఫోటో, ఏదైతే ఫోటో పెట్టావో అదే ఫోటో ఇక్కడ అంటించాలి మీరు. ఓకేనా, దీన్ని పేస్ట్ చేయాలి ఇక్కడ, అదే ఫోటోని మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. అప్లికేషన్లో ఏదైతే పెట్టారో ఫోటో, ఏదైతే మీరు అప్లోడ్ చేశారో అదే ఫోటో ఇక్కడ పేస్ట్ చేయాలి. దీంతో పాటు మరొక ఫోటోని మీతో పాటు తీసుకొని వెళ్ళాలి. అది ఎక్కడ వస్తుందో కూడా నేను చెప్తాను. చూడండి ఇక్కడ ఏమంటుందంటే బిఫోర్ రీచింగ్ ద సెంటర్ రీచ్ అవ్వక ముందే నువ్వు అక్కడ ఫోటో అంటించి ఉంచాలి. అర్థమైందా. ఆ తర్వాత ఓకేనా, క్యాండిడేట్ లెఫ్ట్ టంబ్ ఇంప్రెషన్ టు బి ఎఫెక్స్డ్ ఎట్ ద సెంటర్, అంటే ఇది సెంటర్లోనే మీరు వాళ్ళు ఇస్తారు మనకి. టంబ్ ఇంప్రెషన్ అనేది లెఫ్ట్ హ్యాండ్ టంబ్ అనేది మనం ఇక్కడ ఇలా టంబ్ ఇంప్రెషన్ అనేది వేస్తాం. ఓకేనా, క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేస్తారు, లేదా ముందుగా మనం వేసుకున్నా సరే మనకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదనమాట. కాకపోతే ఇక్కడ టు బి ఎఫెక్స్డ్ ఎట్ ద సెంటర్ అని చెప్పేసి వాడు రాశాడు కాబట్టి మనం చేద్దాం. తర్వాత ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ అండి, పేరెంట్ ఎగ్జామ్ రాయాడు కదా, కాబట్టి ముందుగానే వాళ్ళ డాడీ యొక్క సైను ఏదైతే ఉందో, మా డాడీ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు సైన్ చేసి ముందుగానే పంపించేస్తారనమాట. వాళ్ళ డాడీయో మదరో గార్డెనో ఎవరో ఒకరు పేరెంట్ యొక్క సైన్ని ఇక్కడ సంతకం పెట్టించేసి తీసుకొని వెళ్తారు. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అంటే ఎవరైతే మన స్టూడెంట్ ఉన్నారో స్టూడెంట్ యొక్క సైన్ ఇక్కడ ఉండాలి, బట్ ముందు పెట్టేయకూడదు. అది ఎప్పుడు పెట్టాలి, టు బి సైన్డ్ on the day of examination in the presence of invigilator only. మీ ఇన్విజిలేటర్ మీ దగ్గరికి వస్తారు, బాబు ఇక్కడ సంతకం పెట్టినైనా అంటాడు, ఇక్కడ సిగ్నేచర్ చేయరా అంటాడు, అప్పుడు మీరు చేయాలన్నమాట తను చూస్తుండగా. అదేందా, ఫోటో అప్లోడ్ చేయాలి, టంబ్ ఇంప్రెషన్ ఉండాలి, పేరెంట్ సైన్ ఉండాలి, అదేవిధంగా క్యాండిడేట్ సైన్ అనేది అక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్లో పెడతాం. ఇంతే, ఈ పట్టుకొని వెళ్తే చాలు మనం ఎగ్జామ్ సెంటర్కి. వీటితో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చూసేసుకుందాం మరి. ఎస్, సెకండ్ పేజ్, ఈ ఫస్ట్ పేజ్ జెరాక్స్ తీసి పట్టుకొని వెళ్తే మీరు చాలు ఒక ఎగ్జామ్కి. ఇవ్వండి ఇన్స్ట్రక్షన్, చాలా ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. సో టోటల్గా 34 ఉన్నాయి, 34 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కొద్ది స్పీడ్గా వెళ్దాం మరి. ఓకేనా. సో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేనే ఎక్కువ టైం చెప్తాను, సో అన్ఇంపార్టెంట్ కొద్దిగా అవసరం లేదనుకుంటే కొద్ది స్పీడ్ లాగించేద్దాం. This admit card consists of 3 pages. Page number 1 contains the center details and self-declaration. Page number 2 and 3 contain the important instructions for candidates, English and Hindi respectively. The candidate has to download, read and understand all the pages. However, all the top sheet containing the personal and test details as well as the self-declaration and signature of parent and candidate is required to be submitted to the invigilator at the exam center. ఇది ఫస్ట్ పాయింట్ అండి. చూడండి, ఈ ఎగ్జామ్ ఈ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో, ఈ హాల్ టికెట్ ఏదైతే ఉందో దీనికి 3 పేజీలు ఉన్నాయి. ఒక పేజీలో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్, ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్ అంటే ఎగ్జామ్ సెంటర్ యొక్క డీటెయిల్స్, టంబ్ ఇంప్రెషన్, ఫోటో, పేరెంట్ సైన్, స్టూడెంట్ సైన్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. మిగతా 2-3 పేజెస్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చాడనమాట. అర్థమైందా. సో సెకండ్ పేజీలో ఇంగ్లీష్లో ఇచ్చాడు, థర్డ్ పేజీలో హిందీలో ఇచ్చాడు అనమాట ఇన్స్ట్రక్షన్స్. అది ఫస్ట్ పాయింట్ యొక్క డీటెయిల్స్. సెకండ్ వన్, ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ అండ్ రీడ్ కేర్ఫుల్లీ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ విత్ ద అడ్మిట్ కార్డ్ అండ్ స్ట్రిక్ట్లీ adhere to them.
సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఏవైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఆ ఇన్స్ట్రక్షన్ ముందుగా చదవండి అని చెప్పేసి మనకి సెకండ్గా ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వన్, యాజ్ సూన్ యాజ్, వెరీ ఇంపార్టెంట్ థర్డ్ వన్, యాజ్ సూన్ యాజ్ అడ్మిట్ కార్డ్ ఈస్ డౌన్లోడెడ్ బై ద క్యాండిడేట్స్ they have to check the details carefully and bring the descriptions if any to notice of NTA immediately by the way of mail at aissee@nta.ac.in, starting their application number, roll number and mobile number or contact number. Okay na, the NTA help desk at some numbers are given here between 10 AM and 5 PM. చూడండి, ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ని నీ పేరులో కానీ, మీ అడ్రస్లో కానీ, మీ రోల్ నెంబర్లో కానీ, మీ రిజిస్ట్రేషన్ నెంబర్లో కానీ ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఇమీడియట్గా యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడండి, యాజ్ సూన్ యాజ్, ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా ఈ అడ్రస్కి మనల్ని మెయిల్ చేయమన్నారు. ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇచ్చారనమాట. ఏవైనా తప్పులు ఉంటే, ఏమైనా తప్పులు లేవనుకుంటే నో ప్రాబ్లం, అదైందా, తప్పులు ఉంటే దానికి మనల్ని మెయిల్ చేయమన్నారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, మరి ఫోర్త్ పాయింట్ కానీ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈవెన్ ఇఫ్ ఏ క్యాండిడేట్ హ్యాస్ అప్లైడ్ మల్టిపుల్ టైమ్స్, దాని గురించి కూడా నేను సింపుల్గా చెప్పేస్తున్నాను. ఒకవేళ క్యాండిడేట్ తెలియకుండా 1 or 2 times అప్లై చేస్తారు అనుకోండి. అప్లై చేయడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ అప్లై చేస్తాడు ఇంటి దగ్గర. సో పేరెంట్ తెలియకుండా ఇన్స్టిట్యూట్స్లో కానీ, వాళ్ళు చదువుతున్న స్కూల్లో కానీ టీచర్స్ మరొకసారి అప్లై చేస్తారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను. అప్పుడు ఈ రెండిట్లో ఒకటి దాన్ని మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు, ఒక అప్లికేషన్ మాత్రమే కన్సిడర్ చేస్తారు, రెండింటిని కూడా వాళ్ళు కన్సిడర్ చేయరు. అదే ఫోర్త్ పాయింట్ అనమాట. ఈవెన్ ఇఫ్ ఏ క్యాండిడేట్ హ్యాస్ అప్లైడ్ మల్టిపుల్ టైమ్స్, ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ నువ్వు అప్లై చేసుకుంటే హీ ఆర్ సి ఈజ్ పర్మిటెడ్ టు అపియర్ ఫర్ ద AISSEE 2025 ఓన్లీ అగైనెస్ట్ 1 అడ్మిట్ కార్డ్. ఓకేనా, ఒక అడ్మిట్ కార్డు మనకి ఇవ్వడం జరుగుతుంది, దానికంటే ఎక్కువ అనేది మనకు రావని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ద అడ్మిట్ కార్డ్ ఈజ్ ప్రొవిజనల్ సబ్జెక్ట్ టు సాటిస్ఫైయింగ్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్ యాజ్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతుంది, ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, ద అడ్మిట్ కార్డ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్ టు ఎనీ అదర్ పర్సన్. ఇంపర్సనేషన్ ఈజ్ లీగల్లీ పనిషబుల్ అఫెన్స్. ఒకసారి చూడండి, ఈ పాయింట్ మళ్ళీ ఇంపార్టెంట్. అడ్మిట్ కార్డ్ అనేది ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే, ఒకరి ఎగ్జామ్ అనేది మరొకరు రాయకూడదు. ఒకవేళ ఒకరి ఎగ్జామ్ అనేది మరొకరు రాస్తే అది ఒకవేళ మనం దొరికినట్లయితే లీగల్గా దాని మీద పనిష్మెంట్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అది మీరు గమనించాలి. ఓకేనా, అది 6th పాయింట్ అనమాట. రిక్వెస్టింగ్ ద చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్. సార్ నాకు ఎగ్జామినేషన్ సెంటర్ మార్చండి అని చెప్పేసి మనం అడిగే పరిస్థితి అనేది లేదు, మీరు అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆ పేరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరంలో ఉన్నారని చెప్పేసి విజయనగరంలో అప్లికేషన్ స్టార్టింగ్లో పెట్టేసుకున్నారు అనుకుందాం, విజయనగరం సెంటర్. తను పోస్టింగ్ ద్వారా వేరే సిటీకి వెళ్ళవలసి వచ్చింది అనమాట. ఓకేనా. సో మొత్తం అంతా కూడా ఫ్యామిలీ అంతా కూడా అక్కడ షిఫ్ట్ అయిపోయారు అనుకుందాం. అలాంటప్పుడు సార్ మేము అక్కడ ఉన్నాం కదా, మాకు మార్చండి ఎగ్జామ్ సెంటర్ అంటే మార్చరు. మనం కంపల్సరీ విజయనగరం వచ్చే ఎగ్జామ్ రాయాలి. ఒకవేళ నేను చెప్పే ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఎగ్జామ్ సెంటర్ మార్చే హక్కు అనేది మనకి లేదు, మనం రిక్వెస్ట్ కూడా వాళ్ళని చేయలేము. ఏదైతే మనం అప్లికేషన్ అప్పుడు పెట్టుకున్నామో దాన్నే చూసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ ద క్యాండిడేట్స్ మే వెరిఫై ద లొకేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ వెన్యూ. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఏ డే ఇన్ అడ్వాన్స్ సో దట్ దే డు నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ లొకేటింగ్ ద సెంటర్. చాలా మంచి పాయింట్ అండి, ఇది చాలా మంచి పాయింట్ ఇచ్చారండి ఇక్కడ మాత్రం. చూడండి, ఎగ్జామ్ సెంటర్ని బిఫోర్గానే మనం వెళ్ళిగానే చూసుకుంటే, ఎగ్జామ్ ముందు రోజుగానే అడ్వాన్స్గా వెళ్ళిగానే మనం చూసుకుంటే మరుసటి రోజు ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో ఆ రోజు మనం ఇబ్బంది పడం, అది గుర్తుంచుకోవాలి. అర్థమైందా. సో నేను మరలా చెప్తున్నాను, ప్రీవియస్గా కూడా లాస్ట్ ఇయర్లో చెప్పాను, మొన్న ఎగ్జామ్ జరిగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా చెప్పాను మన ఛానల్లో, మరలా ఇప్పుడు చెప్తున్నాను. ఏంటి సార్ అంటే, ఎగ్జామ్ సెంటర్ అనేది ముందుగా చూసుకోండి. ఎగ్జామ్ సెంటర్ అనేది ఎగ్జామ్ డేట్ కంటే ముందుగానే ఒక్కరోజు చూసుకోవాలి. ఎందుకు సార్ అంటే, ఒకే పేరుతో 2-3 స్కూల్స్ ఉండడం అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. ప్రతి సిటీలో కూడా ఇలాంటి కామన్ కార్పొరేట్ కాలేజెస్ స్కూల్స్ అయితే ఎన్ని ఉంటాయో,
అర్థమైందా? సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఒకసారి ముందుగా వెళ్ళి చూసుకోండి. సో దానివల్ల మరుసటి రోజు మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అర్థమైందా? సో మరుసటి రోజు చూసుకోకపోయినా సరే ఎగ్జామ్ కొంచెం తొందరగా బయలుదేరితే, లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లేదా ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళు తొందరగా బయలుదేరితే ఒక సెంటర్ మనం కన్ఫ్యూజ్ అయినా ఇంకో సెంటర్కి అనుకున్న టైంకి వెళ్ళిపోతాం. ఓకేనా? అది మంచి పాయింట్ నాన్న, చాలా మంచి పాయింట్ ఇది. The candidate must reach center as indicated against the reporting time or entry time at the center in the admit card. సో ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే మీరు ముందుగానే సో ఏదైతే టైం మనకి ఇచ్చాడో రిపోర్టింగ్ టైం 12 PM కదా ఇచ్చాడు, ఆ 12 PM కల్లా ఖచ్చితంగా ఉండేటట్టుగా మీరు చూసుకోండి అని చెప్పేసి ఆ పాయింట్ అనమాట. నెక్స్ట్, నో క్యాండిడేట్ షెల్ బి పర్మిటెడ్ టు ఎంటర్ ద సెంటర్ ఆఫ్టర్ ద గేట్ క్లోజింగ్ టైమ్ దట్ ఈక్వల్ టు 1:30 PM. సార్ 1:30 PM తర్వాత మీరు వెళ్తే మిమ్మల్ని లోపలికి ఎంటర్ చేయరు, అది గుర్తుంచుకోండి. 1:30 PM కల్లా మనం లోపల ఉండేటట్టుగా చూసుకోవాలి. అది దాన్ని ఏమంటామమ్మా, గేట్ క్లోజింగ్ టైం అనమాట. నెక్స్ట్ వన్ 11th వన్ చూడండి, ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చాడనమాట. ఎందుకు అలా హైలైట్ చేసాడో కూడా ఒకసారి చూసుకుందాం. నో క్యాండిడేట్ వుడ్ బి allowed to enter the exam center without admit card. సో అడ్మిట్ కార్డ్ లేకుండా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఓన్లీ ద టాప్ సీట్ కంటైనింగ్ ద పర్సనల్, అంటే మనకి ఇప్పుడు 3 సీట్లు ఇచ్చాడు కదా, 3 పేజీలు కదా, ఫస్ట్ సీట్ పట్టుకుని వెళ్తే చాలు, అది అక్కడ ఇచ్చాడు నాన్న. ఓకే. అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, ఐడి ప్రూఫ్స్ అనేవి ఏముంటాయి మీకు ఉన్నటువంటి ఐడి ప్రూఫ్, ఏకైక ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే సరిపోతుంది. అది లేని వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ లాంటిది ఏదైనా పట్టుకొని వెళ్ళండి. ఓకేనా? సో ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయాలంటే ఖచ్చితంగా అడ్మిట్ కార్డు ఉండాలి, దానికి సంబంధించినటువంటి వ్యాలిడ్ ప్రూఫ్, నువ్వా కాదని చెప్పుకోవడానికి వ్యాలిడ్ ప్రూఫ్ ఉండాలన్నమాట, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. Candidates are permitted to carry only the following items with them into the examination center. చూడండి ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చాడు ఈ 5 పాయింట్స్. ఈ 5 మీ దగ్గర ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఏంటి సార్ ఈ 5? పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే వాటర్ బాటిల్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే ఎలా ఉండాలి, మనం బయట బిస్లరీ వాటర్ కానీ కిన్లీ కానీ కొనుక్కుంటాం కదా, అలాంటి బాటిల్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. అంటే అందులో వాటర్ ఉన్నట్టుగా మనకు కనిపించాలి, అంతేగాని ప్లాస్టిక్ పట్టుకుపోతామంటే అవ్వదనమాట. ఓకే. కొంతమంది స్టీల్ వాటర్ బాటిల్ ఉంటాయి, కాపర్ వాటర్ బాటిల్ ఉంటాయి, అవి అనేవి మనకి అలౌ చేయరు. ఏమి అలౌ చేస్తారు? ట్రాన్స్పరెంట్గా, అంటే అవతల ఉన్నది కనిపించాలి మనకి, అర్థమైంది, అందులో ఉన్నటువంటి ఐటెము మనకు కనిపించాలి, దాన్ని మనం ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటాం. ఓకేనా? ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ పట్టుకు వెళ్ళాలి. ఏ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ను, ఇది కూడా ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ పట్టుకెళ్ళండి అంటున్నాడు, అది మన ఇష్టం. అది ఆ పెన్ అనేది మనకి బ్లూ కానీ బ్లాక్ కానీ సెలెక్ట్ చేసుకొని పట్టుకొని వెళ్ళండి. ఓకేనా? బ్లూ కానీ బ్లాక్ పాయింట్ పెన్. అడ్మిట్ కార్డు ఏదైతే ఉందో ఆ అడ్మిట్ కార్డు కూడా పట్టుకొని వెళ్తారు. అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలండి. ఒకటనేది ఈ అడ్మిట్ కార్డు పైన ఎంటర్ చేస్తాము, ఇంకొకటి అనేది వాళ్ళ దగ్గర వాళ్ళు మనకి ఏం చేస్తారంటే అటెండెన్స్ వేస్తారనమాట. అటెండెన్స్ సీట్లో కూడా మరొక ఫోటోను వాళ్ళు అంటించుకుంటారు. ఏవైతే నువ్వు ఎగ్జామ్ సెంటర్ అప్పుడు ఇచ్చావో ఆ ప్రూఫ్స్ పట్టుకొని వెళ్ళు. ఆ తర్వాత ఏమన్నాడమ్మా, ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. నీకు ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఆధార్ కార్డు. ఈ 5 ఐటమ్స్ పట్టుకొని వెళ్ళండి. ఓకేనా? సో మరొకసారి చెప్తున్నాను ఏమేమి పట్టుకెళ్ళాలో చూడండి ఒకసారి, మరి మర్చిపోవద్దు. ఓకేనా? సో సైనిక్ 2025కి మనం ఏమేమి పట్టుకొని వెళ్ళాలి సార్, ఏమేమి పట్టుకొని వెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నా లేకపోయినా క్యాండిడేట్ ఉండాలి, అవునా కదా? ఆ తర్వాత అడ్మిట్ కార్డు ఉండాలి. ఓకేనా? అడ్మిట్ కార్డు, దాన్నే మనం హాల్ టికెట్ అంటున్నాం. దీంతో పాటు ఐడి ప్రూఫ్ ఉండాలి. ఇవి ముందు రాస్తున్నాను, మీద అంత ఇంపార్టెంట్ కాదు, అర్థమైంది. ఐడి ప్రూఫ్ ఉండాలి. ఆ తర్వాత బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఈ రెండిట్లో ఏదో ఒక రంగు సెలెక్ట్ చేసుకోండి, వీలైనంత వరకు బ్లాక్కే సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ వాడుతున్నటువంటి పెన్ను పట్టుకొని వెళ్ళండి. ఎందుకు సార్ అంటే పెద్ద ఇంకేం అయిపోతుంది, హాఫ్ ఇంక్ ఉన్న చాలు అందులో. ఓకేనా? నెక్స్ట్ వన్ వాటర్ బాటిల్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే మనకు వాటర్ ఉండేటట్టు కనిపించాలి. అదేవిధంగా మరొకటి ఏమన్నాడన్నా, మనకి అడ్మిట్ కార్డు, ఐడి ప్రూఫ్, బ్లూ ఆర్ బ్లాల్ పాయింట్ పెన్ను, వాటర్ బాటిల్, వీటితో పాటు మనకి ఇంకొక ఐటెం ఏమి ఇచ్చాడు? ఓకేనా? ఎస్, ఫొటోస్ కంపల్సరీ. ఎన్ని ఉండాలి ఫొటోస్ చెప్పండి, ఎన్ని ఉండాలి ఫొటోస్? 2 ఉండాలి. ఒకటేమో మనం అడ్మిట్ కార్డ్ పైన అంటిస్తాం, రెండోదేమో వాళ్ళు అటెండెన్స్ దగ్గర అంటించుకుంటారనమాట. ఓకేనా? సో ఇవి ఉండాలి. వీటితో పాటు మీరు ఎక్స్ట్రాగా ఒక పెన్సిల్ సపరేట్గా, మరి ఏం బాక్స్తో పట్టుకెళ్ళకండి,
ఎరేజర్. ఎందుకు సార్ ఇవన్నీ? ఎరేజర్ ఎందుకు ఎందుకు చెప్పండి? రఫ్ వర్క్ చేసుకోవడానికి కోసం మీరు. ఓకేనా? షార్ప్నర్. ఇంకేం వద్దు, ఇంకేం పట్టుకెళ్ళొద్దు, ఇవి చాలు. ఈ ఐటమ్స్ అన్ని క్యారీ చేసుకుంటే చాలు. వాటర్ బాటిల్ లేకపోయినా పర్వాలేదు, మనకు వాటర్ అనేది ఎగ్జామ్ సెంటర్లో ఖచ్చితంగా పెడతారు. ఓకేనా? ఖచ్చితంగా ఎంతకు ఉండాలి మీరు ఎంతకు ఉండాలమ్మా? 12 కల్లా మీరు అక్కడ ఉండేటట్టుగా చూసుకోండి. 1:30 లోపు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళాలి. 2 o'clock ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? 6th క్లాస్కి అయితే 4:30కి ఎండ్ అవుతుంది. అదే 9th క్లాస్కి అయితే 5కి ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇవి మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా? సో వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయా? సో రిమైనింగ్ ఏమీ లేవు, కానీ ఇక్కడ ఒకసారి చూడండి, మరొక 2 పాయింట్స్ మీతో డిస్కస్ చేసేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. ద క్వశ్చన్ బుక్లెట్ విల్ బి సప్లైడ్ 10 minutes బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటువంటి 10 నిమిషాల ముందు మీకు క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారు. ఈ క్వశ్చన్ బుక్లెట్లో మనకి సుమారుగా 32 pages ఉండొచ్చు. ఈ 32 pagesలో ఫస్ట్ పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మళ్ళా 32 పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏంటి సార్ ఎలా అంటే, ఈ 10 minutes ఆ బుక్లెట్కి సీల్ వేసి ఉంటుంది నాన్న, ఆ సీల్ ఓపెన్ చేయకూడదు. ఈ 10 minutes కూడా ఈ ఇన్స్ట్రక్షన్ చదువుకోవాలన్నమాట. ఫస్ట్ పేజ్లోని, అదేవిధంగా లాస్ట్ పేజ్లో ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్. అంటే ఫస్ట్ పేజ్ ఇలా చూస్తే మనం లాస్ట్ పేజ్ చూసుకోవాలన్నమాట. అర్థమైందా? సో 32 pages సుమారుగా ఉంటాయి. లాస్ట్ టైం మనకు 32 pages వచ్చింది బుక్లెట్. ఓకే, ఈసారి కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా? 32 pages బుక్లెట్ వస్తుంది. ఫస్ట్ పేజ్లో, లాస్ట్ పేజ్లో ఉంటాయి. ఇన్విజిలేటర్ చెప్పకముందు మీరు ఆ సీల్ అనేది ఓపెన్ చేయకండి. ఓకేనా? చాలామంది కోచింగ్ సెంటర్లో మీరు అందరూ బాగా రాసి ఉంటారు ఎగ్జామ్స్, ఓఎంఆర్ సీట్ ఫిల్అప్ చేయడం మీకు తెలుసు, అన్నీ తెలుసు. బట్ మీరు అక్కడ ఏవి కూడా తొందరపాటు చేయొద్దు. అదేందా? అక్కడ మీ ఫ్రెండ్ కనిపించవచ్చు, వాడితో మీకు మాట్లాడాలనిపించవచ్చు, అయినా సరే అక్కడ మాట్లాడకూడదు. అర్థమైందా? సో పక్కవాడితో అస్సలు డిస్కషన్ పెట్టకండి. మీకు ఏదైనా డౌట్ వస్తే మీకు ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అడగండి. అర్థమైందా? ఆయన డౌట్ అడగండి, క్లియర్గా చెప్తారు. ఏ సారు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. అర్థమైందా? ఆ తర్వాత మరొక పాయింట్ ఏమిటి సార్ అంటే, మనకి ఇక్కడ 4 booklets వస్తాయి. 4 booklets అంటే క్వశ్చన్స్ అనేవి ఒకేలాగా ఉంటాయి అన్నిటిలో, కాకపోతే జంబుల్ అవుతాయి అన్నమాట. క్వశ్చన్స్ అనేవి జంబుల్స్ అవుతాయి. అంతేగాని నీకంటే ముందున్నోడు పేపర్ని చూసి టిక్కి పెట్టేస్తానంటే అన్నీ నువ్వు రాంగ్ చేసేసినట్టే. అర్థమైందా? సో బబుల్ చేసామంటే అన్నీ రాంగ్ చేసినట్టు, జంబుల్ అవుతాయి క్వశ్చన్స్. నీకు ఫస్ట్ క్వశ్చన్ ఉంటే వాడు 10th క్వశ్చన్ ఉండొచ్చు. ఓకే, నీకు ఫస్ట్ క్వశ్చన్ ఉన్న క్వశ్చన్ వాడికి రెండో వాడికి 10th క్వశ్చన్గా ఉండొచ్చు, మూడో వారికి ఇంకో ఎక్కడో ఉంటుందన్నమాట. అలా ఉంటుందన్నమాట. క్వశ్చన్ జంబుల్ అవుతుంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈసారి బుక్లెట్ యొక్క కోడ్స్ కూడా ఇచ్చాడు, EFGHగా ఇస్తాము అని చెప్పేసి ఇచ్చాడు. ఆ తర్వాత మనకి ఎగ్జామ్లో నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. అంటే మనకి ఎటువంటి నెగిటివ్, ఒకవేళ రాంగ్ రాసినా సరే నీకనేవి మార్క్స్ అనేవి తీయడం లేదు. నో నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. అంటే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా 6th క్లాస్ విద్యార్థులైతే, 6వ తరగతి విద్యార్థులైతే 125 క్వశ్చన్స్ కూడా నీకు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఓఎంఆర్ సీటు ఫిలప్ చేసి ఉంచుకోవాలి. అర్థమైందా? అదే 9th క్లాస్ స్టూడెంట్స్ అయితే మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని నువ్వు ఖచ్చితంగా ఫిలప్ చేసి ఉంచుకోవాలి. అర్థమైందా? సో మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇది మనకి ప్లస్ అవుతుంది. అర్థమైందా? ఒక్కొక్కసారి 50-50 ఆలోచన రావచ్చు. అప్పుడు నీకు ఏదైతే 100% నీ మనసులో అనిపిస్తుందో దాన్ని నువ్వు కరెక్ట్ ఆన్సర్గా పెట్టుకుంటావు. తర్వాత ఎగ్జామ్ మనకి ఎంతకు అవుతుందని చెప్తున్నాను? 6th క్లాస్కి అయితే 2 to 4:30కి అవుతుంది కదా, 2 to 4:30కి అవుతుంది కదా. ఈ 4:30 వరకు మీరు ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి రావడానికి అవకాశం అనేది ఉండదు, పంపించరు కూడాను. ఓకేనా? సో 4:30 తర్వాతే మిమ్మల్ని బయటకు వదులుతారనమాట. ఒకవేళ 9th క్లాస్ వాళ్ళు అయితే 5 o'clock బయటకు వదులుతారు. ఓకేనా? సార్ నేను 4కే రాసేసాను వెళ్ళిపోతానన్నా సరే నేను పంపించరు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు టైంని సద్వినియోగం చేసుకోవాలన్న. ఓకేనా? అంటే ఉన్న టైంను బాగా నీట్గా యూజ్ చేసుకొని, నీట్గా అంటే ప్రతిదీ కూడా ఆన్సర్స్ అన్ని చెక్ చేసుకో. ఒకటో క్వశ్చన్కి ఒకటో ఆన్సర్ పెట్టావా లేదా చెక్ చేసుకో. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టాలి. ఒక్కొక్కసారి ఎలాంటి మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ దగ్గర థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టేస్తాం, థర్డ్ క్వశ్చన్కి ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టేస్తాం. అప్పుడు మొత్తం సీరియల్ అంతా రాంగ్ అయిపోద్ది. మరి దాన్ని మార్చలేవు, చేయలేవు. అర్థమైందా? సో అందుకోసమే జాగ్రత్తగా, మనకేమంటారు పెద్దలు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంటారు కదా, అంటే మన బాడీ అంతా కూడా ప్రెజెన్స్గా ఉంచుకొని ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఆ క్వశ్చన్ దగ్గర చేయండి. అర్థమైందా? సో జాగ్రత్తగా చేయాలి. ఒక్కటి రాంగ్ అయినా సరే మీకు మొత్తం పోతాయి.
ఓకేనా. వీటితో పాటు ఒక్కొక్కసారి మనకు ఆప్షన్స్లో చూడండి ఏబిసిడి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఆప్షన్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ మిస్టేక్ కూడా నేను చెప్తానమాట మీకు. ఓకేనా. ఏబిసిడి ఏదో క్వశ్చన్ ఉంది పైన. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. ఇచ్చిన వాటిలో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్. మనకు ఆప్షన్స్ 4, 6, ఓకేనా, 8, 2 అని ఇచ్చాడు. యాక్చువల్గా ఆప్షన్ ఎవరు? డి అనేది మన ఆన్సరు. కానీ ఓవర్లో ఏంటమ్మా, ఓవర్లో డి అంటే ఇక్కడ 2 కదా ఉంది, 2 అనుకొని బీకి ఓఎంఆర్లో అంటే సర్కిల్ చేసేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అదేందా, ఇలాంటి మిస్టేక్ చేయకూడదు. ఎందుకంటే సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో సీట్ సాధించడం అనేది అంత ఈజీ కాదు. వచ్చిందా, మీరు అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు. సో ఒకవేళ మీరు స్కూల్ జాయిన్ అవ్వకపోయినా సరే అది ఒక గర్వంగా చెప్పుకుంటాం లైఫ్ లాంగ్, నేను కూడా సెలెక్ట్ అయ్యాను రా, వెళ్ళలేదు కాకపోతే అని చెప్పేసి. అర్థమైందా? సో మీరు ఒకసారి జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా. సో మరి మీకు చెప్పవలసిన పాయింట్స్ అన్నీ కూడా నేను చెప్పాను, ఎందుకంటే ముందుగానే మనం ఇదంతా కూడా చదివేశాము. ఓకేనా. చదివేసిన తర్వాతే మీకు ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. తర్వాత రికమెండేషన్స్ కానీ ఇలాంటివి ఏమీ కూడా, ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ కూడా మనకి ఇచ్చాడు, ఎవరైతే ఎగ్జామ్ బాగా రాస్తారో, ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే సీట్ ఇస్తారు. అర్థమైంది. అంతేగాని అందరికీ సీట్ ఎవరు అలాంటిది కూడా ఇక్కడ ఒక పాయింట్ మనకి ఇవ్వడం జరిగింది, అది కూడా మీరు చూసుకోండి. ఓకేనా. సో ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇదిగో నో నెగిటివ్ మార్కింగ్, ఇది కరెక్ట్గా చుట్టినట్టు ఓఎంఆర్ సీటు, రెండు కూడా అంటే 2 ఆప్షన్లు ఇవ్వకూడదు, రాంగ్. ఒక ఆప్షన్ కరెక్ట్గా ఇచ్చి ఇంకొక ఆప్షన్ దగ్గర ఇంటూ పెట్టినా రాంగే ఈ క్వశ్చన్. ఓకే, ఇలా టిక్ పెడతానన్నా రాంగే, లోపల జస్ట్ చూడతానన్నా సరే రాంగే. క్లియర్గా మనకు అనేవి కనిపించాలన్నమాట. ఓకేనా. ఇవి మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ హిందీలో ఇచ్చాడు, నేను తగ్గించేసానులేండి మీకోసం, ఎందుకంటే చాలా ఎక్కువ లెంత్ వచ్చేస్తుంది వీడియో, అందుకోసమని చూడడానికి కూడా మరి ఇబ్బందిగా ఉంటుందని. ఆ తర్వాత సార్ ఇక్కడ మీకు ఒక విషయం చూపించాలి, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఎస్, ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నాన్న. ఓకేనా. అప్పుడు ఏబిసిడి అని ఇచ్చాడు. ఓకే, ఇదిగో దిస్ బుక్లెట్ కంటైన్స్ 32 పేజెస్. 32 పేజెస్ ఉంటాయి నాన్న. మరి 32 పేజెస్ ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి, అంటే 16 పేపర్లు అనమాట ఇది. ఆ తర్వాత మనకి 125 క్వశ్చన్లు వచ్చాయా లేదా, ఎక్కడైనా పేపర్ మడతబడిపోయిందేమో, అప్పుడు ప్రింటింగ్ మిస్టేక్ అవ్వచ్చేమో, అవి చూసుకోవాలి. అర్థమైందా. 32 పేజెస్ ఉన్నాయా లేదా, 125 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయా లేదా, వరుసగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా రాంగ్ ఉందనుకోండి, వెంటనే ఇన్విజిలేటర్ కాల్ చేస్తే మీ క్వశ్చన్ బుక్లెట్ అనేది మార్చేస్తారు. అర్థమైందా. తర్వాత ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ మిస్ అయ్యిందండి, ఇక్కడ బుక్లెట్ నెంబర్ ఉంటుంది, ఎందుకంటే ఇది మనం ఓఎంఆర్ సీట్లో ఫిలప్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ తర్వాత ఇవి జనరల్గా ఇక్కడ మనకి చేయవలసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, ఎందుకంటే మనకి బుక్లెట్స్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం, ఒకరు మార్చుకోకుండా ఉండడం కోసం అనేది ఇక్కడ అన్నీ రాయమన్నమాట. క్యాండిడేట్ నేము, తర్వాత రోల్ నెంబర్, ఇవన్నీ కూడా మిమ్మల్ని రాయమంటారు. ఎగ్జామ్ సెంటర్, ఓకేనా, క్యాండిడేట్ సైన్, అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ ది సూపరింటెండెంట్, ఇవన్నీ కూడా రాయమంటారు. ఇన్విజిలేటర్ సైన్, ఇవన్నీ కూడా జనరల్ అనమాట ఇవన్నీ. ఓకే, జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇది లాస్ట్ ఇయర్ పేపర్ చూడండి. సెక్షన్ బిలో మరి ఇక్కడ కూడా ఒకసారి చెప్పేస్తాను, ఇంకెందుకు. సెక్షన్ ఏలో ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం, సెక్షన్ ఏ లాంగ్వేజ్. ఓకేనా. సో 25 క్వశ్చన్లు ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు. సెక్షన్ బి మ్యాథమెటిక్స్, ఇది 6th క్లాస్ దమ్మా, 6th క్లాస్ది. సెక్షన్ బి మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతిదానికి 3 మార్క్స్. సెక్షన్ సిలో ఓకేనా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓకేనా. సో సెక్షన్ డిలో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ప్రతిదానికి 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కోదానికి 2 మార్క్స్. సో టోటల్ మీదుగా 125 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ 2 hours 30 minutes. అదే ఇదే ప్లేస్లో మన 9th క్లాస్ ఉంటే 3 hours అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు చూజ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ 13 లాంగ్వేజెస్: అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళ్, తెలుగు ఆర్ ఉర్దూ వైల్ అప్లయింగ్. ఓకేనా. మనం అప్లై చేసుకునేటప్పుడు ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, లాంగ్వేజ్కి ఏమో ట్రాన్స్పరెన్స్ ఉండదు. అంటే సార్ నేను తెలుగు మీడియంలో పెట్టాను కదా, తెలుగు అనేది ఇంగ్లీష్లో ఇస్తారంటే ఎవ్వరు. ఓకేనా. ఆ పాయింట్ కూడా మనకి 22 పాయింట్ ఉంటుంది, పాయింట్ నెంబర్ 22 చదవచ్చు ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇవన్నీ కూడా జనరల్, ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడేసుకున్నామో అవేనన్న. క్వశ్చన్ పేపర్ బుక్లెట్ దోస్ ఆప్టెడ్ టు ఇంగ్లీష్ ఆర్ హిందీ విల్ బి బైలాంగ్వేజ్. ఓకేనా, ఎక్సెప్ట్ ద లాంగ్వేజ్ పార్ట్ తప్ప. ఓకేనా. నువ్వు ఏ సెలెక్ట్ చేసుకుంటే అందులోనే ఉంటుంది, మిగతా అంతా కూడా హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకేనా. సో క్వశ్చన్ బుక్లెట్ ఫర్ దోస్ హూ ఆప్టెడ్ ఫర్ ఎనీ ఆఫ్ ది స్పెషల్ లాంగ్వేజ్ విల్ బి బైలాంగ్వేజ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆప్టెడ్ బై ద క్యాండిడేట్ అండ్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా. మిగతా అంతా కూడాను
ఎలా ఉంటుంది సార్ అంటే ఇక్కడ చూడండి, నాకు ఒక పేరెంట్, మన పేరెంటే, చాలా మంచి పేరెంట్, అమ్మాయికి నవోదయ కూడా వచ్చిందనమాట. పొరపాటున బెంగాలీ పెట్టేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాలండి ఈసారి. ఓకే, ఇంగ్లీష్లో కూడా ఇస్తానన్నాడు. సో ఇంగ్లీష్ వరకు ఓకే, అంటే మిగతా పేజెస్ అన్నీ ఓకే. మనకి ఫస్ట్ ఏదైతే సెక్షన్ ఏ ఉందో అక్కడ మాత్రం బెంగాలీ సెలెక్ట్ చేసుకుంది కాబట్టి బెంగాలీ లాంగ్వేజ్ మీద మాత్రమే క్వశ్చన్లు వస్తాయి. దాన్ని ఇంగ్లీష్లో మరి ఇవ్వడం. కాకపోతే మిగతావన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ రెండూ ఇస్తాడు అని చెప్పేసి ఇచ్చాడు. అర్థమైందా? అది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ ఏ ఆర్ స్పెసిఫిక్స్ టు ఈచ్ లాంగ్వేజ్. దే వెరీ ఫ్రమ్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్. They are to be attempted in the language opted by you in your application form and indicated on your admit card. They will be evaluated with the reference to the answer keys of the specific languages opted by you. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా అదే వస్తుంది ఫస్ట్ లాంగ్వేజ్లో. మీదంతా కూడా ఇంగ్లీష్లో వస్తుందని ఉందండి. ఓకేనా. నేను ఈ పాయింట్ చాలామంది అడిగారు కానీ నేను హిందీలో వస్తుందని చెప్పేసామని ఇంగ్లీష్లోనే వస్తుంది. ఓకేనా. సో మరలా ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉంటాయని చెప్పాను, 32 పేజీలో ఉంటాయి. ఎందుకంటే మన బుక్లెట్ 10 నిమిషాల ముందు ఇస్తారు. సీల్ వేసేసి ఉంటుంది దానికి. మనం ఫస్ట్ పేజ్ చూడాలి, మళ్ళీ 32 పేజీయే చూడాలన్నమాట. 32 పేజీ అంటే చివరికి వెళ్ళిపోవాలి కదా, అంతేనా? చివరికి వెళ్ళిపోవాలా? ఎస్, ఇదిగోండి మళ్ళా లాస్ట్లో ఉన్నాయన్నమాట ఇన్స్ట్రక్షన్స్. ద క్వశ్చన్ బుక్లెట్ పేపర్ కంటైన్స్ 4 సెక్షన్స్. ఓకేనా. అవే పాయింట్స్. ఓకేనా, అంతే, అవే పాయింట్స్ ఇచ్చాడు. ఓకే, కింద పంపిద్దాం. ఆ పాయింట్స్ దగ్గర ఉన్నామా నేను? ఓకే, ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి పాయింట్స్. ఓకేనా. నెక్స్ట్, ఎట్ ద appointed time when you are instructed to open the booklet by the invigilator ఎప్పుడైతే ఓపెన్ చేయమన్నారో అప్పుడే ఓపెన్ చేయాలి బుక్లెట్ని. అర్థమైందా? ఓపెన్ ఇట్ అండ్ చెక్ వెదర్ ఇట్ కంటైన్స్ సెక్షన్ ఏ ఇన్ ద లాంగ్వేజ్ ఆప్టెడ్ బై యూ ఇన్ యువర్ అప్లికేషన్ ఫామ్ అండ్ indicated on your admit card. If not, bring it the notice to the invigilator immediately. నువ్వు ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నావు అది సెక్షన్ ఏలో ఉందో లేదో చూసుకో. ఒకవేళ లేకపోతే వెంటనే ఇన్విజిలేటర్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేసి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ambiguity in translation or construction of the questions in the version of the specified languages, its English version except for the language section questions shall be treated as final. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఏదైనా అదర్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారు, తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, తెలుగు మీడియం ఫస్ట్ సెక్షన్ ఏ తెలుగులోనే ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో మరి ఇవ్వడు, కానీ మిగతావన్నీ కూడా ఇంగ్లీష్లో ఇస్తాడు. అర్థమైందా? ఇంగ్లీష్లో ఇస్తాడు. సో ఇంగ్లీష్లో ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాడంటే తెలుగులో ట్రాన్స్లేషన్ ఏమైనా రాంగ్ ఉంటే ఇంగ్లీష్లో ఉన్నదాన్నే ఫైనల్గా తీసుకుంటాడు, కానీ తెలుగులో ఒకవేళ రాంగ్ ఉన్నా సరే మనకి తెలుగు లాంగ్వేజ్ని తీసుకోడు. అంటే ఏంటి లాంగ్వేజ్ అంటే ఏంటి? క్వశ్చన్ యొక్క రాంగ్, అంటే క్వశ్చన్లో ఏమైనా రాంగ్ ఉంటే తెలుగు తీసుకోడు, ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ఫైనల్గా తీసుకుంటారనమాట. ఓకేనా. ద క్వశ్చన్ బుక్లెట్ పేపర్ బుక్లెట్ ఈజ్ 32 pages. Of 32 pages, please check and ensure that the question booklet paper booklet is complete and contains all the pages. ఈ 32 pages ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకో. అర్థమైందా? అది చెక్ చేసుకొని అంటున్నాడు. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆన్ ద ఓఎంఆర్ సీట్ ఓన్లీ. ఓఎంఆర్ సీట్ మీద ఫిల్అప్ చేయాలి. మరొక ఇన్స్ట్రక్షన్ ఏంటి సార్ అంటే ఓఎంఆర్ సీట్ మీద ఎటువంటి రఫ్ వర్క్ కానీ, ఓకేనా, లేదా ఇంకేదైనా అదర్ ఓంలు శ్రీలు, ఓకేనా, మీ గాడ్ సింబల్స్ అన్నట్టు ఏవి రాయకూడదు. ఓకేనా. మీ పేరు ఏవైతే ఇన్స్ట్రక్షన్ ఫిల్అప్ చేయమన్నాడు అవి మాత్రమే రాయాలి మనం, అది గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో ద OMR sheet is inside this question paper booklet. When you are directed to open the question paper booklet, take out the OMR sheet and fill the particulars carefully with blue or black point pen only. Okay, darken only one circle as your answer for each question. If you darken more than one circle for the same question, if your answer will be treated as wrong. ఒక క్వశ్చన్కి ఒకటే సర్కిల్ చేయాలి, అంతకంటే ఎక్కువగానే మీరు చేసినట్లయితే అది రాంగ్గా తీసుకుంటామని చెప్పారు. ఓకేనా. 13, దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ ది రాంగ్ ఆన్సర్. ఓకేనా. రాంగ్ ఆన్సర్ చేస్తే నెగిటివ్ మార్కింగ్ లేదు. డు నాట్ మేక్ అన్నెసరీ మార్క్స్ ఆన్ ఓఎంఆర్ సీట్. ఓఎంఆర్ సీట్ మీద ఎట్టి అన్నెసరీ మార్క్స్ రాయకండి, ఫోల్డింగ్ చేయకండి. ఏదైనా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెమటలు పెట్టే అవకాశం ఉంటే మీకేం చెప్తున్నా, ఒక కర్చీప్, ఏదో ఒకటి హ్యాండ్ కర్చీప్ కూడా మీతో పాటు పట్టుకు వెళ్ళండి. నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ హ్యాండ్ ఓఎంఆర్ ఫిల్అప్ చేయండి. అదేవిధంగా వాటర్ తాగేటప్పుడు ఓఎంఆర్ పక్కకు పెట్టేసైనా తాగండి, లేదా మీరు పక్కకు వచ్చైనా తాగండి వాటర్ తాగేటప్పుడు. ఒకవేళ ఓఎంఆర్ మీద కానీ ఒలిపోయింది అనుకోండి, ఆ వాటర్ కానీ పడిపోయింది అనుకోండి, ఓఎంఆర్ పాడైపోతుంది అనమాట. ఓకేనా. యూజ్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ pen only for writing particulars on this page and for writing answers. Do not use pencil.
ఓకేనా. బ్లాక్ లేదా బాల్ పాయింట్ పెన్, బ్లూ బాల్ పాయింట్ పెన్ మనల్ని యూజ్ చేయమన్నాడు, పెన్సిల్ యూజ్ చేయకండి అన్నాడు. రఫ్ వర్క్ ఈజ్ టు బి డన్ ఇన్ ద పర్టిక్యులర్ ఇన్ ద స్పేస్ ప్రొవైడ్ ఫర్ దిస్ పర్పస్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఓన్లీ. చూడండి, రఫ్ వర్క్ అనేది క్వశ్చన్ పేపర్ బుక్లెట్ పైన మాత్రమే చేయాలి, అంతేగాని ఓఎంఆర్ సీట్ మీద చేసేస్తామంటే అది కుదరని పని. ఇంకోటి నాట్ ఆన్ ద ఓఎంఆర్ సీట్. On completion of the test, hand over the OMR sheet to the invigilator before leaving the room or hall. సో ఎప్పుడైతే నీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుందో వెంటనే ఆ ఓఎంఆర్ సీట్ మనకి ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేసేయాలన్నమాట. నెక్స్ట్, యు ఆర్ అలౌడ్ టు టేక్ అవే దిస్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ విత్ యూ. నీతో పాటు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ద కోడ్ ఫర్ దిస్ బుక్లెట్ ఈజ్ ఏ. ఓకేనా. మేక్ ష్యూర్ దట్ కోడ్ ప్రింటెడ్ ఆన్ ద ఓఎంఆర్ సీట్, ఆన్సర్ సీట్ ఈజ్ ద సేమ్ as that on this question paper booklet. In case of discrepancy, report the matter immediately to the invigilator for replacement of both the question booklet and answer sheet. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ క్వశ్చన్ బుక్లెట్ అనుకోండి, ఈసారి మాత్రం మనకి ఏమన్నాడు, EFGH అన్నాడు. ఓకేనా. సో ఏ కాకుండా ఓఎంఆర్ సీట్ ఇంకేదైనా ఉందనుకో, ఓఎంఆర్ సీట్ పైన ఇంకేదైనా మనకి బుక్లెట్ కోడ్ నెంబర్ ఉందనుకోండి, సో అప్పుడు వెంటనే నువ్వు ఇన్విజిలేటర్కి అది చెప్పేసి బుక్లెట్ కోడ్ మార్చుకోవాలి, బుక్లెట్ మార్చుకోవాలి, ఓఎంఆర్ సీట్ కూడా మార్చుకొని ఇంకో దాని మీద రాయాలన్నమాట. డు నాట్ రైట్ యువర్ రోల్ నెంబర్ ఎనీవేర్ ఎల్స్ ఎక్సెప్ట్ ద స్పెసిఫైడ్ స్పేస్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ ఆర్ ఓఎంఆర్ సీట్. ఎక్కడ మీ రోల్ నెంబర్ గట్రా రాయకండి, ఎక్కడైతే మీకు ప్లేస్ ఇచ్చారో అక్కడ మాత్రమే రాయండి అని చెప్పేసి పాయింట్. డు నాట్ యూజ్ వైట్ ఫ్లూయిడ్స్ అంటే వైట్నర్స్ కానీ ఇలాంటివి ఏమీ కూడా రాయొద్దు, క్వశ్చన్ బుక్లెట్ పైన రాయొద్దు అని చెప్పేసి, ఐ మీన్ ఆన్సర్ ఓఎంఆర్ ఆన్సర్ పైన, ఆన్సర్ సీట్ పైన ఏమీ రాయొద్దు అని చెప్పేసి చెప్పారు. ఓకేనా. ఇదిగోండి, ఇది మనకి క్వశ్చన్ పేపర్ మనం చూసుకుంటే, అంటే ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్, మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది అన్న క్వశ్చన్ పేపర్. చూడండి, ఇలా లైన్ డ్రా చేసేసి అటు ఇటు ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్, ఎవరికి వాళ్ళకి లాంగ్వేజే వస్తుంది, ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకే వస్తుంది. ఓకేనా. జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఓకేనా. సో ఇవి 25 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి. ఓకేనా. సెక్షన్ 2కి మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఒకవైపు ఇంగ్లీషు, ఇంకొక వైపు హిందీ వస్తుంది. సో ఒకవేళ మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు ఇంగ్లీష్ వస్తుంది. ఓకేనా. తెలుగు ఇంగ్లీష్ వస్తుంది, అవి చెక్ చేసుకోవాలి మీరు అన్నీ కూడాను. అలా మనకి 75 క్వశ్చన్స్ వరకు ఉండేది ఎవరమ్మా, 75 క్వశ్చన్ వరకు ఉండేది మనకి మ్యాథమెటిక్స్ అనమాట. ఓకేనా. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. నెక్స్ట్ మనం సెక్షన్ 3 తీసుకుంటే సెక్షన్ సి ఇంటెలిజెన్స్ ఇచ్చారు. ఓకేనా. సెక్షన్ సి ఇంటెలిజెన్స్లో కూడా అన్ని చాప్టర్స్ వద్దు, కొన్ని చాప్టర్స్ ప్రిపేర్ బాగా అవ్వండి. ఓకేనా. అవి చేసుకుంటే మీరు చాలు మార్క్స్ మంచిగా తెచ్చుకోవచ్చు అన్న. మ్యాథ్స్లోని ఇంటెలిజెన్స్లోని అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. కొద్దిగా కామన్ సెన్స్గా ఆలోచించండి. చాలా ఎక్కువ టైం ఉంటుంది. ఎందుకు చాలా ఎక్కువ టైం ఉంటుంది అంటే 125 క్వశ్చన్ 125 నిమిషాలు ఇవ్వాలి, కానీ మనకి 150 నిమిషాలు ఇస్తున్న టైం. ఓకేనా. నెక్స్ట్ వన్ మరి సెక్షన్ 4 కానీ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్. ఓకేనా. జాగ్రత్తగా చూసుకోండి, ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ బుక్లెట్ మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంటుందనే ఉద్దేశంతో. ఓకేనా. సో ఇవి మనకున్నటువంటి క్వశ్చన్ పేపర్. అయితే ఇప్పుడు మనకి ఎన్టీఏ వెబ్సైట్ వాడు ఏం చేశాడు సార్ అంటే ఓఎంఆర్ సీట్ని ఎలా ఫిలప్ చేయాలని చెప్పేసి వాళ్ళే మనకు ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో ఆ వీడియో ఏంటో ఒకసారి చూసేద్దామా మరి. ఎస్, వాళ్ళే మనకి ఒక వీడియోని ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి, మీరు మనం సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర వచ్చేసినట్లయితే ఇక్కడ AISSEE 2025 అడ్మిట్ కార్డ్ ఈజ్ లైవ్ అని చెప్పేసి ఇచ్చాడు. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే హౌ టు ఫిల్ OMR సీట్, క్లిక్ హియర్ టు వ్యూ వీడియో అని చెప్పేసి మనకి ఇచ్చాడు. చూద్దాం మరి మనం చూడండి, ఆఫ్ చేసుకుంటూ వెళ్దామా మనం. చూడండి, హౌ టు ఫిల్ OMR సీట్ వాళ్ళే ఇచ్చారు ఒక వీడియో మనకి. పేరెంట్స్ అందరూ చూడండి, ఇది మన క్యాండిడేటు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హౌ టు ఫిల్ డేటా ఫ్రమ్ అడ్మిట్ కార్డ్ టు OMR సీట్. ఓకేనా. అడ్మిట్ కార్డ్ నుండి OMR సీట్కి డేటాని ఏ విధంగా ఫిలప్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది OMR ఆన్సర్ సీట్ అండి. అప్లికేషన్ నెంబర్ అని ఇచ్చాడు ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి అప్లికేషన్ నెంబరు. ఓకేనా. అప్లికేషన్ నెంబర్ ఇదిగోండి ఇక్కడ ఉంది, అప్లికేషన్ నెంబర్. ఇదిగో మనకి అడ్మిట్ కార్డు ఉంది కదా, అక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, అప్లికేషన్ నెంబరు ఇక్కడ నోట్ చేస్తారు. తర్వాత రోల్ నెంబర్ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, రోల్ నెంబర్ ఇక్కడ ఉంది, దాన్ని ఫిలప్ చేస్తారు.
టెస్ట్ బుక్లెట్ నెంబర్ ఇక్కడ ఉంది కదా, ఇగోండి ఇక్కడ ఉంటుంది. నేను చెప్పాను కదా లాస్ట్ టైం, టెస్ట్ బుక్లెట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. ఆ 3 ఫిలప్ చేసి వాటి కరస్పాండింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిలప్ చేయాలి మీరు. ఏంటి, బబ్లింగ్ చేసుకోవాలి. ఒకసారి కంటిన్యూ చేద్దామా మరి. ఓకేనా, టెస్ట్ బుక్లెట్ కోడ్ ఆన్ టెస్ట్ బుక్లెట్ నెంబర్. ఇఫ్ యువర్ రోల్ నెంబర్ ఈజ్ సంథింగ్, రోల్ నెంబర్ ఇలా ఉందనుకోండి, ఈ రోల్ నెంబర్ ఎలా ఫిలప్ చేయాలో ఒకసారి చూపిస్తారు. ఓకేనా, 25 23 2 5 3 1 7 2 ఉంది. సో ఇగోండి 2 కింద 2ని ఫిలప్ చేయాలి. ఒకసారి వాయిస్ తగ్గిద్దామా, వాయిస్ తగ్గించుకుందామా మనం. ఎస్, ఇక్కడ చూడండి 2 క్రింద 2ని ఫిలప్ చేయాలి. 5 కింద 5, మరలా 2 కింద 2ని డార్క్ చేసుకోవాలి. 3 కింద 3ని డార్క్ చేసుకోవాలి. 2 కింద 2ని డార్క్ చేసుకోవాలి. 5 క్రిందన 5ని డార్క్ చేసుకోవాలి. 3 కింద 3ని డార్క్ చేసుకోవాలి. 1 క్రిందన 1ని డార్క్ చేసుకోవాలి. రోల్ నెంబర్ చూసుకోండి. 7 కింద 7 డార్క్ చేసుకోవాలి. 2 కింద మళ్ళీ 2ని డార్క్ చేసుకోవాలి అనమాట. మీరు రోల్ నెంబర్ ఎలా రాస్తారు, ఆ డార్క్ చేసుకుంటారు సర్కిల్స్ని. ఓకేనా, మరి నెక్స్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇఫ్ యూ టెస్ట్ బుక్లెట్ నెంబర్ ఈజ్, టెస్ట్ బుక్లెట్ నెంబర్ ఉందో చూపించాను కదా, సైడ్కి ఇలా ఇచ్చాడు కదా, అక్కడ ఇస్తే ఇలాగోండి టెస్ట్ బుక్లెట్ నెంబర్ ఇక్కడ రాస్తారు మీ హ్యాండ్ రైటింగ్తో. ఈ 2 కరస్పాండింగ్గా 2ని డార్క్ చేస్తారు. 7కి కరస్పాండింగ్గా 7ని డార్క్ చేస్తారు. 5కి కరస్పాండింగ్గా 5ని డార్క్ చేస్తారు. 2కి 2 డార్క్ చేస్తారు. మళ్ళీ 5 6ని కూడా అదేవిధంగా డార్క్ చేసుకుంటారు. నన్ను క్లియర్గా ఉంది వీడియో అంతా కూడాను, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఎస్, రెస్పాన్స్ సీటు. ఓకేనా, నెంబరు క్వశ్చన్ నెంబర్ 1 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 2 వచ్చింది. ఇక్కడ చూడండి ఏబిసిడి అనగానే 1 2 3 4 ఇచ్చాడు. ఒకవేళ ఆన్సర్ 2 అనుకోండి, 2కి క్లియర్గా రెస్పాన్స్ చేయాలన్నమాట మీరు. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 2 కాబట్టి కంప్లీట్గా డార్క్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి. ద క్యాండిడేట్ షుడ్ చెక్ కేర్ఫుల్లీ దట్ ద టెస్ట్ బుక్లెట్ కోడ్ ప్రింటెడ్ ఆన్ ద OMR సీట్ ఆర్ ఆన్సర్ సీట్ ఈస్ ద సేమ్ యాజ్ ప్రింటెడ్ ఆన్ ద టెస్ట్ బుక్లెట్. సో మనకి ఏవైతే అంటే టెస్ట్ బుక్లెట్లోని, అదేవిధంగా ఓకేనా ఇక్కడ చూడండి ఒకసారి బుక్లెట్ కోడ్లోని, బుక్లెట్ మనకి ఏది ఇస్తున్నారో దానిపైన ఈ OMR సీట్ పైన సేమ్ రాశారో లేదో జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ discrepancy the candidate should immediately report the matter to the invigilator for the replacement of both టెస్ట్ బుక్లెట్ అండ్ OMR రెండు కూడా మార్చుకోండి అని చెప్పేసి వాడు మనకి చెప్పడం అనేది జరిగింది. ఇది మనకి ఈ వీడియోని మన వెబ్సైట్లో వాళ్ళే పెట్టారు. ఎవరు, NTA వాళ్ళే. అర్థమైందా, NTA వాళ్ళే మనకి ఇక్కడ పెట్టారు. ఒకసారి ఇక్కడ ఏంటి సార్ అనేది ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు టెస్ట్ బుక్లెట్ కోడ్ నెంబర్ ఉంది కదా, అది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది క్వశ్చన్ పేపర్ కదా, ఈ క్వశ్చన్ పేపర్ యొక్క బుక్లెట్ ఎంత ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, లెటర్ M ఇచ్చాడు. ఆ M ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకోండి, వాడు ఫిలప్ చేసి ఇచ్చేస్తాడు. ఒకవేళ అలా కరెక్ట్గా లేదనుకోండి అప్పుడు మార్చేసుకోండి. అర్థమైందా. ఆ తర్వాత OMR ఆన్సర్ సీట్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఫస్ట్ క్వశ్చన్, దాని యొక్క రెస్పాన్స్ ఈ విధంగా రాయాలన్నమాట. ఓకేనా, సో క్లియర్గా వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటాను. ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, నేను మాట్లాడతాను. ఓకేనా, సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అందరూ ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటాను. ఓకేనా, సో మనకి ఒక స్కూల్కి 100 సీట్సే ఉంటాయి. 100 సీట్స్ మాత్రమే ఫిలప్ చేస్తారు. ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా సీట్ ఇవ్వరు కదా. సో దేన్నైనా సరే మనం కాంపిటేటివ్గా తీసుకోవాలి. ఓకేనా, సో ఏ ఎగ్జామ్నైనా సరే మనం కాంపిటేటివ్గా తీసుకోవాలి. ప్రతి ఎగ్జామ్ని మనం రాయాలన్నమాట. మన కరస్పాండింగ్ క్లాసులో ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయా, మనం జాయిన్ అయినా అవ్వకపోయినా ఎగ్జామ్ రాయాలి. మన యొక్క ర్యాంక్ ఎక్కడుందో మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. వెరీ బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.